బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ పవన్ కళ్యాణ్ గారు చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది దాని ఒక బ్యాక్గ్రౌండ్ చెప్పదు, చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. ఆయన యొక్క కట్అవుట్ కి, ఆయన యొక్క స్టైల్ కి, చూపిస్తున్న విజువల్స్ కి ఈ బీజిఎం అనేది చాలా బాగా పడుతుంది అనమాట. పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫ్లో ఉంది అండ్ నెక్స్ట్ విఎఫ్ఎక్స్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదని చెప్తున్నారు. సెకండ్ హాఫ్ స్లో వచ్చిందంటే మీకు అర్థమైపోతుంది డైరెక్షన్ అనేది. సో క్రిష్ జాగ్రత్త మూడు ఇక్కడ ఎలా తీశారు, సెకండ్ హాఫ్ ఎలా తీశారు, చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ మూవీలో ఒక్కటే డ్రాబ్యాక్ అండి, విఎఫ్ఎక్స్ ఒకటి, అదొక్కటి బాగా చేస్తుంటారు అనమాట. చాలా బాగా చేసేవాళ్ళు, కానీ విఎఫ్ఎక్స్ అనేది కొంచెం డ్రాబ్యాక్ అనమాట. సో ఫస్ట్ చాలా 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 బాగుంది. కొంచెం కొంచెం అలాంటి హ్యాండ్ పట్టుకోవడం అనేది కొంచెం అలానే ఉంది. కొంచెం ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు ఎలా అంటే స్టోరీ అంటే ఒక జాబ్ అనేది ఇచ్చారన్నమాట, ఒక డైమండ్ కావాలని చెప్పి. అది సగంలో ఆగిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా వాట్ నెక్స్ట్ అనేది మీకు నెక్స్ట్ పార్ట్లో అర్థమవుతుంది క్లియర్గా. అది అదృష్టం అండి, అది మీ అదృష్టం. అడిగిన మీ అదృష్టం చెప్పే నా అదృష్టం. అది మన అదృష్టం బాగుంటే అది త్వరగా రావచ్చు. 5 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా 3 సంవత్సరాలు సెకండరీ, కానీ నా అదృష్టం బాగుండి వర్కౌట్ అవుతుందంటే వర్కౌట్ అవ్వాలని కోరుకుంటామండి. అదే విఎఫ్ఎక్స్ ఒక్కటి డ్రాబ్యాక్, అది ఒక్కటి బాగుంటే మేము 100% షర్ట్ చింపుకొని చెప్పగలం ఇది కంప్లీట్ వర్కౌట్ ఉందని. విఎఫ్ఎక్స్ అనేది బాగా డ్రాబ్యాక్ అనమాట. దానికి సారీ 5కి నేను 4 ఇస్తానండి. ఇది లేదంటే 5 సంవత్సరాలు ఎందుకు ఇస్తున్నారా సినిమా అని ఉంటుంది అని అన్నారన్నమాట. అయితే అంటే పొద్దున్న నుంచి ఈవినింగ్ దాకా ఖాళీగా అయితే వేరేలో ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా. అయితే ఒక 5 సంవత్సరాల నుంచి ఎందుకు వెయిట్ చేస్తారా పవర్ స్టాప్ అనకాలం కాకుండా మిగతా వాళ్ళంతా ఉంటారు అనమాట. డిలే చేస్తాను ఏంటి సంగతి అని చెప్పి. అంటే పొద్దున్న నుంచి ఫుడ్ లేక ఈవినింగ్ బిర్యానీ దొరికితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట సినిమా. అసలు అంటే వేరే సినిమాలు ఓకే ఫైన్, ఇదేంటంటే మన సనాతన ధర్మం గురించి, దేవాలయం గురించి, ఔరంగజేబులు ఉంటారు, వాళ్ళు ఏ విధంగా చేశారు ఏంటి సంగతి అని చెప్పి ఉందన్నమాట. అసలు మైండ్ బ్లోయింగ్ సినిమా. అయితే హరిహర వీరమల్లు సినిమా ఒక ధర్మం కోసం చూపించారండి. హరి అంటే విష్ణుమూర్తి, హర అంటే పరమేశ్వరుడు. అసలు ఈ క్యారెక్టరు వీరమల్లు అంటే ఏంటి అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. సినిమా లైన్, కోహినూర్ డైమండ్ స్టోరీ, అసలు కోహినూర్ డైమండ్ అప్పట్లో ఎందుకు దొంగలించాలనుకుంటున్నారు, అసలు ఏంటి కథ అనేది చాలామంది కోహినూర్ డైమండ్ కోసం పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేస్తారనుకుంటున్నారు. అక్కడ కోహినూర్ డైమండ్కి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు. అక్కడ సనాతన ధర్మం, అధర్వేదం, పాండిత్యం నేర్పే గురువుల్ని వాళ్ళు ఇప్పుడు స్టైల్లో కిడ్నాప్ చేస్తే రక్షించడం కోసం ఈయన ఈ ఒప్పందం పెట్టుకుంటాడు అనమాట. సో అలాగా పవన్ కళ్యాణ్ గారిని చూసే అభిమానులు ఎంత అయితే ఇష్టపడుతున్నారు అంత లుక్స్, డైలాగ్ వెర్షను, ఎలివేషన్ షాట్లు ఎరక్కొట్టేస్తాడు. ఇక మాస్గా చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. అంటే పులితో వచ్చిన కొన్ని సీన్లు ఏంట్రా బాబు పులికి భయపడుతున్నాడు అనుకోండి, లాస్ట్ కొన్ని బాగుంటాయి, బాగా బజ్ క్రియేట్ చేస్తాయి అనమాట. సో డైలాగ్ వెర్షన్ కానీ. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏమైందో అర్థం కావట్లేదు. డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఏం జరిగిందో అర్థం కావట్లేదు. అంటే డేట్ సరిగ్గా ఇవ్వలేదా, ఏదో ఉంటే తీసేయమన్నారా, లేకపోతే వస్తే ఏదో చేసేస్తారు అన్నట్టుగా చేసేసారు. ఓపెన్గా చెప్తున్నానండి, ఇందులో నాకు భయం లేదు, ఇది లేదు, వణుకోలేదు. నా సినిమా, నాకు ఇష్టమైన సినిమా, నా ఇంట్లో మనిషి చేస్తే నేను ఎంత డెడికేషన్ పెడతానో, మరి పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే నేను కూడా మైనస్ చెప్పాలి కదా. ఏదో నేను చొక్కాలు చింపేసుకుని జై పవర్ స్టార్ అని చెప్పి వెళ్ళిపోతే రేపొద్దున్న పార్ట్ 2 ఉంది. సో ఆ పార్ట్ 2 వచ్చినప్పుడు మేమందరం డిసప్పాయింట్ అవ్వకూడదు. సో నేను చెప్పేది ఏంటంటే సీజీ వర్క్ జాగ్రత్త పడండి. ఎవడో ఏదో చిన్న వాళ్ళకి కాదు, అసలు క్వాలిటీ. ఇప్పుడు ప్రతి ఒక్కడో కూడా ఒక ఆడియన్స్ డైరెక్టర్లా ఫీల్ అయిపోతున్నారు. బాహుబలి సినిమా, కేజీఎఫ్ 2 లేకపోతే ఈ చావా ఇవన్నీ చూసి ఉన్నటప్పుడు ఆడియన్స్ సినిమాను చూడట్లే, ఆ వెనకాల ఎవడో తలగొక్కుంటున్నాడు, ఆడి వెనకాల పరిగెడుతున్నాడని తప్పులు వెతకడానికే చాలామంది ఉంటారు. సో ఆ తప్పులు వెతకడంలో నాకు అందరికీ కనిపించింది, గుర్రము వెనకాల నుంచి వెళ్తుంటే ఒరిజినల్ గుర్రం బాగా వెళ్తుందిరా అనుకుంటాం. ఫ్రంట్ షాట్కి వచ్చేసరికి ఏమో గ్రాఫిక్లా కనపడుతుంది కదా. సో దానివల్ల సినిమాకి ఎఫెక్ట్ కాదు, పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఎఫెక్ట్. ఎందుకంటే ఆయన నమ్ముకుని ఎంతమంది 5 సంవత్సరాల తర్వాత శంకుస్థాపన చేసిన ఇంటికి వేరే మేస్త్రి మారితే ఎలా ఉంటుంది ఆ ఇల్లు, అలాగా వేరే డైరెక్టర్ వచ్చేసరికి ఏమవుతుందంటే లైన్ తప్పింది. ఇక్కడ లైన్ తెలిసిపోతుందండి, క్లియర్ కట్గా తెలిసిపోతుందండి. అసలు అది మన చార్మినార్ దగ్గర నెక్స్ట్ లెవెల్ ఫైట్, అది నెక్స్ట్ లెవెల్ ఫైట్. అప్పుడు దాకా జనం ఉంటారు,
ఒకసారి మీరు స్క్రీన్ మళ్ళీ చూడండి, అప్పుడు దాకా జనం ఉంటారు. వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఫైట్ సీన్ దగ్గరికి వచ్చేసరికి ఒక్కడో కనపడ్డు. అంటే పాసింగ్లో పారిపోవడమో ఏదో ఉంటుంటే కొత్తగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే లక్షల మంది వస్తారు అక్కడ. మంచిది ఉంటుంది. అంటే ఈ ఒక్కటే తప్ప హైలైట్ పాయింట్స్ అంటేనండి, ధర్మం కోసము మనం భజన చేయడం కాదు, ధర్మం కోసం నిలబడాలి. అంటే సనాతన ధర్మము మనుషుల్లోనే కాదు ప్రకృతిలో కూడా విలయతాండం ఆడుతుంది. లాస్ట్ మనకి ఎక్కడ ఆపాడు అంటే పార్ట్ 2 ఆ సునామీ వల్ల మధ్యలో 2 చేతులు ఏదో RRR సినిమాలో పట్టుకున్నట్టు అక్కడ ఆఫ్ చేశాడు. సో ఇక్కడే కోహినూర్ డైమండ్ కోసం ఫైట్ చేస్తాడా, గురువుల కోసం ఫైట్ చేస్తాడా అనేది మనం పార్ట్ 2లో చూపిస్తాం. నేను చెప్పేది ఒకటే, మూవీ టీం అందరికీ కూడా చాలామంది చెప్పడానికి మీరు ఏమన్నా చేసేస్తారేమో, మీరు ఏదైనా కేసులు పెట్టేస్తారేమో, ఈడేంట్రా 300 రూపాయలు టికెట్ పెట్టి ఏంట్రా మైనస్లు చెప్తున్నాడని మీరు అనుకుంటారేమోనండి. ఒక ప్రేముడిగా పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కడి మాట నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కడి మాట మీకు తెలుసు ఆ విషయం. సో చిన్న కరప్షన్సే, సినిమాని తప్పు పట్టట్లేదు, పవన్ కళ్యాణ్ గారిని తప్పు పట్టట్లే, మా దేవుడి సినిమాని మేము ఎందుకంటే తక్కువ చేసుకుంటాము. సో ఇక్కడ ప్రతి ఒక్కడి మాట, ఇంత తుఫాన్లో ఇంత ట్రాఫిక్ జాముల్లో వచ్చి తడిచి ఇంత అవసరమా, తర్వాత చూడొచ్చు కదా అన్నది. కానీ ఏంటంటే తొందరగా చూసేయాలి. ఇప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని ఆ టైంలో చూస్తేనే కదా ఆ కిక్ ఉంటుంది. శ్రీరామనవమి మెయిన్ లీడ్స్ ఎవరు ఉండరండి, పవన్ కళ్యాణ్ గారు తప్ప వేరే క్యారెక్టర్స్ ఏమి కనపడుతుండవు. ఎవరు ఆయనది అంత అంటే మనం డాకు మహారాజా చూశాక ఆయనది ఇంకా ఇందులో తక్కువ ఉంది, ఎందుకంటే అందులో వైలెంట్గా ఉంది. సో ఇందులో ఏంటంటే ఆయన లుక్స్ పరంగానే మనకు కనపడుతుంది. సో మిగతాదంతా ఓకే ఓవరాల్గా. కానీ ఒకటే చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీదకి వచ్చాక చాలా అసలు మామూలుగా ఉండదు, ఒక కొత్త వైబ్ ఉంటుంది అన్నమాట. ఒక 200 మంది ఒక పొలం పనులు చేసుకునే వాళ్ళు బియ్యం కోసం ఒక సీన్ ఉంటుంది, గూస్ బంప్స్ వస్తాయి కొన్ని సీన్లు. ఎందుకంటే రియల్ లైఫ్లో ఆయన ఎలా అయితే పేద ప్రజల కోసం ఫైట్ చేస్తాడో ఇందులో ఆ సీన్ కొత్తగా చూపించారనమాట. కానీ ఇక్కడ నాకేంటంటే ఆ డైరెక్టర్ క్రిష్ గారు ఉంటే కనుక సినిమాని నిలబెట్టే ప్లస్ పాయింట్ పవన్ కళ్యాణ్ గారు తప్ప ఏమి లేదండి నిజంగా. ఓవరాల్ గా రేటింగ్ పార్ట్ 2 వచ్చాక అప్పుడు మాట్లాడదాం బ్రదర్. ఎన్ని సంవత్సరాలు అయినా పర్లేదు, నేను అప్పుడే ఇస్తాను. హరిహర వీరమల్లు ఒక హిందూ మతాన్ని కాపాడే ఒక గొప్ప యోధుడు కదా, అందులో పవన్ కళ్యాణ్ మాత్రం చించిపడేశాడు. అన్న మెగాస్టార్ క్రేజ్తో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన పవర్ స్టార్గా ఎదిగాడు. జన అభిమానంతో రాజకీయ రంగంలో గొప్ప నాయకుడిగా రాణిస్తున్నాడు, డిప్యూటీ సీఎంగా. ఈ హరిహర వీరమల్లిలో ఒక గొప్ప యోధుడిగా కనిపిస్తాడు. దేవుడు వస్తాడు రథం మీద, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వస్తాడు గుర్రం మీద. ప్లస్ పాయింట్స్ అంటే అంత దీంట్లో బ్యాడ్ రివ్యూ చెప్పడానికి ఏమీ లేదు, మొత్తం గుడ్డే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు తీశారని సమాజం కోసం మూవీ తీస్తారు, ఇది రియల్గా సమాజం కోసం ఫైట్ చేస్తాడు. ఇప్పుడు రీల్లో కూడా సమాజం కోసమే ఫైట్ చేశాడు. అంటే మన హిందూ ధర్మాల ప్రకారం అప్పుడు మన సంపద దోసుకొని పోయే ఔరంగజేబు బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర నుండి మన ఖజానాని మనకు దక్కియడం కోసం పవన్ కళ్యాణ్ చేస్తారు ఒక ఉద్యమం. అందులో పాటుగా మన సంస్కృతి గ్రంథాల గురించి వాటి గురించి ఇవన్నీ దాస్తారు. వాళ్ళని రక్షించడానికి పవన్ కళ్యాణ్ వెళ్తూ ఉంటారు. అందులోనే వీళ్ళందరూ విఎఫ్ఎక్స్ పర్లేదు, పవన్ కళ్యాణ్ గారు డేట్స్ దొరకడమే ఒక అదృష్టం. అలాంటి టైంలో ఆయన డేట్స్ పెట్టుకొని అంత మంచి విఎఫ్ఎక్స్ ఇచ్చారంటే క్రిష్ జాగర్లమూడి గారు గ్రేట్. టాలీవుడ్లో ఇటెన్సే పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా లెవెల్లో కొడదాం పదా అన్నట్టు క్రిష్ జాగర్లమూడి గారు ఈ మూవీ తీశారు. నిధి అగర్వాల్ గ్లామర్ తోటి కొల్లగొట్టేసింది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుండెల్లో ఇల్లు కట్టేసింది. 4 ఇవ్వచ్చు. సినిమా మాత్రం అవసరం, సినిమా గురించి ఏం చెప్పలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కోమా, ఫిదా అయిపోవాలి, ఎన్ని రికార్డ్స్ మారిపోతాయి. ఓన్లీ ఆఫ్టర్ అజ్ఞాతవాసి ఇప్పుడు రికార్డులు ఎన్ని మారిపోతాయి మొత్తం. శివాజీ అయినా మొత్తం ఒక స్టోరీ చెప్పిండు ఆయన. విఎఫ్ఎక్స్ వదిలేయండి, సినిమా కోసం వెళ్ళండి. శివాజీ గురించి చెప్పిండు ఆయన ధర్మం కోసం చెప్పిండు. సార్ సినిమా మొత్తం అవసరం, ఫ్యామిలీ చూడాలి. రికార్డ్స్ ఎన్ని పోతాయి, పుష్ప రికార్డ్ అయితే ఈజీగా వెళ్ళిపోతుంది, అది మాత్రం షూర్, 100% డ్యామ్ షూర్. రాసి పెట్టుకోండి. అయితే 100%కి 99% పక్కా డ్యామ్ షూర్.